చూడరెవ్వరు. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతు గుండె చిరువైంది. భారీ వర్షాలు రైతన్న ఆశల్ని నిలువునా కూల్చేశాయి. నీట మునిగిన పంటల్ని చూస్తూ రైతు కన్నీరు పెడుతున్నాడు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. మరో నెల రోజుల్లో చేతికొస్తుందనుకుంటున్న పంట కళ్ల ముందే కుళ్లిపోతుంటే రైతు తట్టుకోలేకపోతున్నాడు. ప్రభుత్వం సాయం చేయకపోతే తమ జీవితాలు నాశనం అవుతాయని ఆందోళన చెందుతున్నాడు అన్నదాత. ఏపీలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే వర్షాలు, ఎక్కడా తెరిపిలేదు. అల్పపీడనాలు ఒకదాని వెంట ఒకటి పడుతూ ప్రజలకు ఊపిరి సలపనివ్వటం లేదు. వరి, పెసర వంటి ఆహార పంటలు మొదలు పత్తి, మిర్చి, ఉల్లి వంటి వాణిజ్య పంటలు మొత్తం నీట మునిగిపోయాయి. ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టి అన్ని పనులు పూర్తి చేశామని, మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశిస్తుంటే వర్షాలు తమను ముంచేశాయని బావురమంటున్నారు రైతులు. 10 రోజుల నుంచి కురిసిన వర్షాలకి కాలువరణ ఉన్నాయని కూడా మాది 10 ఎకరాల దాకా మునిగిపోయి అంటే నాది 10 ఎకరాలు కాలువరణ మొత్తం చాలా మంది పోనీ అంటే నాకు 5 లక్షల దాకా లాస్ వచ్చిందండి. కాలం మునిగటం వల్ల ఈ పొట్టల దశలో ఉండటం గురించి చేను మొత్తం పొట్టలు దెబ్బతినేసి లాస్లో ఉన్నదంటే ఈ 10 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల ఇలా జరిగిందండి. నాదే కాదు, నా పక్కన ఉన్న రైతులందరూ కూడా ఇలా నష్టపోయారండి. దాని గురించి దీన్ని నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరుకుంటున్నామండి. అకాల వర్షాల వల్ల వ్యవసాయంలోన మరి రైతులు వేసుకున్న పంటలన్నీ మరి నీటి మునిగి పంట నష్టపోయడం జరిగింది. మరి రాయంపల్లి దగ్గర వరి నాట్లయితేనేముంది, దొనేకల కాడ మరి రోడ్లు కూడా తెగిపోవడం జరిగింది. మరి చెనిక్కాయ వజ్రకర్రు ఏరియా అంతా చెనిక్కాయ నీటి మునిగడం జరిగింది. మిరప, వరి, మరి మొక్కజొన్న, పత్తి ఇటువంటి రైతు ఏ పంట అయితే వేసుకున్నాడో అదంతా చేతికి రాకోకుండా మరి చాలా నష్టం జరిగింది. మాకు ఏలేరు కాలువ అకస్మాత్తుగా వదలడం వల్ల మాకు ఈ పంటలో పెట్టుబడులు పూర్తి అయిపోయండి. మాకు పంట దగ్గరికి వచ్చే టైంలో మునిగిపోయి కుళ్ళిపోయండి. అలాగే పశుగ్రాసం కూడా పోయిందండి. ఎక్కడికి గడ్డి మేట్లు గట్ట కొట్టుకుపోయండి. దూళ్ళ మేపడం కూడా కష్టంగా ఉంది. ఈ రాత్రి మీద 24 గంటల లోపల మాకు నీరు ఎక్కువగా వదిలేసి మా కాలంకి ఎక్కువ వదిలేసి మమ్మల్ని ముంచేస్తున్నారండి. ముందు పంట పోయింది, ఈ పంట పోయింది. గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని పలు గ్రామాలలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటించి పంట నష్టాల గురించి ఆరా తీశారు. నష్టపోయిన పంట వివరాలను సేకరించి రైతులను ఆదుకునే ప్రణాళికలను సిద్ధం చేయాలని శంకర్రావు అధికారులను ఆదేశించారు. ఈ 2 రోజుల్లో అకాల వర్షాలు కొంచెం ఎక్కువ రేణు దాదాపు 6-7 సెంటీమీటర్లు ఒకసారిగా 1 గంట 2 గంటల్లోనే రావడం వల్ల ఈ వాగులెమ్మటే కాలువలెమ్మటే ఉన్న పొలాలు కొంచెం డ్యామేజ్ అయినాయి. ఈ వరి కానీ అలాగే పత్తి దాదాపు 1600 హెక్టార్లు, అలాగే మిర్చి కూడా 400 చిల్లర హెక్టార్లు, మొత్తం టోటల్గా ఒక 6000 ఎకరాలు కొంచెం పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టానికి తప్పనిసరిగా మినిస్టర్ గారికి చెప్పి అలాగే కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టి ఈ రైతులకి పంట నష్టం తప్పనిసరిగా ఇప్పించే ఏర్పాటు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లాలో జరిగిన పంట నష్టం గురించి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నట్లు తెలిపారు వ్యవసాయ అధికారి నిరంజన్. అధిక వర్షాలకు తోడు కుందుకు అధిక నీరు వదలడం వల్ల మనకు కుందు పరివాహక ప్రాంతం అయినది వరి పంట కొంత నష్టం జరిగింది. అలాగే అధిక వర్షాల వల్ల మినుము, పత్తి, బెండ, మొక్కజొన్న, మిరప, కొర్ర ఇలాంటి పంటలు కూడా మనకు అధిక వర్షాల వల్ల కొంత పంట నష్టం గమనించడం అనేది. ప్రతి సర్వే నెంబరు రైతు వారీగా పరిశీలించి పంట నష్టాన్ని మనం ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపడం జరుగుతుంది. కరువు, వరదలు, భారీ వర్షాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతుల పంటలకు ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయే రైతులకు దక్కేది పిసరంతే. వేసవి కాలంలో వచ్చే అకాల వర్షాల వల్ల చేతికందిన పంట ధ్వంసం అవుతుంటే, వర్షాకాలంలో వచ్చే భారీ వర్షాలు రాబోతున్న పంటను నాశనం చేస్తున్నాయి. ప్రతి ఏటా ఏదో ఒక విపత్తుకు రైతు గురవుతూనే ఉన్నాడు. పంట నష్టం వివరాలు తెలుసుకుని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.